దేవరా చూసాను భయ, ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక ఇంకో 5 minutes ముందే వచ్చేసాను. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ఎక్కడ కూడా సినిమా మామూలుగా లేదు భయ్య. అంటే నేను సినిమాకి వెళ్ళే ముందు వేరే థాట్తో వెళ్ళాను. అంటే అంతకుముందు ఆచార్య సినిమా చూసి కొట్టాల శివ పని అయిపోయింది, ఇంకా ఇలాగే తెస్తాడేమో అని నేను ఆ మైండ్ సెట్లో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కంప్లీట్గా అసలు ఈ సినిమా కొట్టాల శివ గారి సినిమా కాదు, ఇంకో టైప్లో, అంటే అసలు వేరే డైరెక్టర్ తీస్తే ఎలా ఉంటుంది అలా ఉంది. అలాగే ఎన్టీఆర్ గారు కూడా చాలా ఫ్రెష్గా కనిపించారు. ప్రతి ఫ్రేము, ప్రతి యాక్షన్, ఎన్టీఆర్ గారిని యాక్షన్లో చూసే ఫ్యాన్స్కి చాలా నచ్చుద్ది ఈ సినిమా. ఎందుకంటే ఆయన చాలా రోజులు అయిపోతుంది అసలు ఏ సినిమా చేస్తున్నారు. ఎందుకంటే ట్రిపుల్ ఆర్ మధ్యలో 3 ఏళ్ళు, ఈ సినిమా కోసం 2 ఏళ్ళు, టోటల్గా 6 ఏళ్ళ తర్వాత ఎన్టీఆర్ గారు వచ్చారు స్క్రీన్ మీదకి. ఓవరాల్గా కూడా ఎక్సలెంట్గా ఉందన్నమాట ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అంతా కూడా. ఎందుకంటే ఫ్యాన్స్కి నచ్చాలి సినిమా అనేది. సో ఇది క్లియర్గా ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా. చాలా ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ గారు మళ్ళీ ఎప్పుడో నాకు ఆ సింహాద్రి ఆ జోనర్ గుర్తొచ్చింది అనమాట. అంటే ఇంటర్వెల్ ఫైట్ అయితే ఉంటుంది భయ్య, కత్తులు ఏదైతే ఉందో ఒక్కసారిగా తిరగబడతాడు ఎన్టీఆర్, అప్పుడు దాకా మెల్లగా అలా వెళ్తుంది అనమాట. ఒక్కసారి ఒక లేచుద్ది సినిమా అంతా కూడా. అలాగే డ్యాన్స్లు, ఫస్ట్ పార్ట్ ఆయుధ పూజ డ్యాన్స్ కానీ, ఆల్ హెల్ ద టైగర్ డ్యాన్స్ కానీ, ఆ చుట్టమల్లెలో అదొక మంచి లొకేషన్స్ కానీ అంతా కూడా బాగుందన్నమాట. సో ఎక్కడ చూసినా కూడా సినిమా అంతా కూడా క్లియర్ కట్గా చాలా బాగా తీశారు. సో మరి ఈ సినిమాకి నెగిటివ్ చెప్పడానికి అయితే ఏం లేదు. కొంత సైఫ్ అలీ ఖాన్ గారు కూడా డామినేట్ చేశారని చెప్పొచ్చు. సో దేవరా స్టోరీ ఒకటైతే, వరా స్టోరీ ఇంకొక, అదొక తన యాక్టింగ్ ఇన్నోసెన్స్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఎక్సలెంట్గా ఉంది. సో దేవరా కోసం ఇష్టపడే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ ఖచ్చితంగా ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు సినిమా. అలాగే శ్రీకాంత్ గారు, ఇంకా అందరూ కూడా లేడీస్ కానీ ఎవరన్నా కానీ అందరూ బాగా చేశారు. సో ఒక డిఫరెంట్ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయారని చెప్పొచ్చు కొట్టాల శివ గారు. సో ఈ సినిమాకైతే మెయిన్ అసెట్ అనిరుద్ధ్ గారు భయ్య. ప్రతి ఫ్రేమ్, ప్రతి షాట్ ఆయన మ్యూజిక్తో నిలబెట్టాడని చెప్పొచ్చు సినిమాని. సో ఎన్టీఆర్ గారు ఒక దిక్కు అయితే కనపడిన 4వ సింహం అనిరుద్ధ్ గారు అని చెప్పొచ్చు ఈ సినిమాకి. సో ఓవరాల్గా ఎక్సలెంట్ ఉంది సినిమా.